Preview. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడతా ఉంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజకీయ వ్యూహాలు రచించుకుంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను నియమించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంతలో వీళ్ళకి బీజేపీ మద్దతు కూడా దక్కడంతో రాజకీయంలో తిరిగి లేకుండా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ముందుకు కొనసాగుతూ దూసుకుపోతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఒకసారి రెండో లిస్టును రిలీజ్ చేశారు. ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో స్పష్టంగా రెండవ లిస్టు రిలీజ్ చేసి వైసీపీకి గట్టి దెబ్బ కొట్టేలా అభ్యర్థులు నియమించారు. ఇదిలా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల మీద చాలా స్పష్టంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి రాజేష్ మహాసేన, రెండవది కొలుకుపూడి శ్రీనివాసరావు. వీళ్ళిద్దరు గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కార్యకర్తల దగ్గర నుండి చిన్న చిన్న అధికారాలతో ఉంటూ వైఎస్ఆర్సీపీలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి తరుణంలో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. టీడీపీ జనసేన 95% అభ్యర్థులను నియమించినా సరే ఎక్కడ ఏ అలజడి జరగకుండా అభ్యర్థులను నియమించినందుకు అందరూ సర్వత్రా ఎవరికి వాళ్ళే ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే వైసీపీ కూడా ఏమీ చేయలేదు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ కేవలం రాజేష్ మహాసేన, కొలుకుపూడి శ్రీనివాస్ విషయంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరిని విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివైన వాడో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే 10 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కొట్లాట ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళనైనా క్షమిస్తాడేమో కానీ పార్టీలో ఉంటూ పార్టీలో వెన్నుపోటు పొడిచిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టడం చెప్పి మరొకసారి స్పష్టమైంది. అది రాజేష్ మహాసేన మరియు కొలకపూడి శ్రీనివాస్ విషయంలో అదే జరుగుతూ ఉంది. ఏ నియోజకవర్గంలో చూసిన టీడీపీ జనసేనలు ఎక్కడ ఏమీ జరగకుండా కేవలం రాజేష్ మహాసేన అనే కొలకపూడి శ్రీనివాస్ని టార్గెట్ చేస్తూ అలజడులు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వీళ్ళు టీడీపీని జనసేనని తిట్టిన విషయాలు, అలాగే కొన్ని విషయాలలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా వీళ్ళు మాటలు ఉండడం, ఆ వీడియోలన్నిటిని ఇప్పుడు బయట వేసి వైరల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహాలు రచించుకుంటూ తమ పార్టీని మోసం చేసిన వ్యక్తులను విడిచిపెట్టకుండా ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే నరసాపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి రఘురామరాజు వైసీపీ నుండి గెలిస్తే వైసీపీని వీడి ఇప్పుడు టీడీపీలో చేరాడు. రఘురామరాజు కూడా పరిస్థితి కూడా ఈ రకంగానే ఉంది. నిన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ నరసాపురం అభ్యర్థిగా రఘురామరాజు బీజేపీ తరపున వద్దు, టీడీపీలోనే పోటీ చేయాలంటూ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక రాజకీయ చదరంగం కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి హస్తం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కొన్ని వర్గాల వారు వివరిస్తూ ఉన్నారు. రఘురామరాజు కూడా వైసీపీ నుండి వెళ్లడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైసీపీలో ఉంటూ వైసీపీ పొరుగు తీసినటువంటి త్రిబులారు బీజేపీలోకి ఎలా చేరతాడు అని బయట నుండి కొన్ని విషయాలు కేంద్ర దృష్టికి తీసుకువెళ్ళడం, రఘురామరాజు యొక్క పనితీరు, రఘురామ చేసే పనుల విషయం అన్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్ళడం, రఘురామరాజు మీద విషం జిమ్మేలా కొన్ని మాటలు చెప్పడంపై బీజేపీ రఘురామరాజును కూడా విడిచిపెట్టే అవకాశం ఉందన్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనట్టుకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎవరైనా ఎదురెళ్తే వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలో ఆ రకంగా ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో వాస్తవం అనుకునే వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.